థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ నుంచి త్వరలో ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్, ఈ సినిమాని మనకి రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. ఈ సినిమాకి రిలీజ్కి చాలామంది దాదాపుగా 2 ఏళ్ళు బట్టి ఇవ్వండి అతడి సినిమా అంటే చూద్దామని అంటూ దాన్ని పక్కకి పోస్ట్పోన్ చేసాం. ఎందుకంటే ప్రింట్ కూడా ఎలా ఉందో తెలియదు, ఇప్పుడు అప్గ్రేడ్ చేయటం కుదురుతుందో లేదో అని అంటే ఆ ప్రియాంక నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించింది. దాంట్లో ఇవాళ రోజున ఇక్కడ కూర్చొని ఈ మిత్రులు మా అందరిలో కూడా మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళమే, ఏలూరు చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళమే. అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్లో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చి అడిగితే కాదనలేకపోయాం, తప్పనిసరిగా బాగా చేస్తామండి, బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం. దీన్ని ఎక్సెల్ ఆర్ట్స్ ద్వారా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒక మంచి సినిమాగా డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ రోజుల్లో బిగ్ స్క్రీన్ మీద చాలామంది చూడాలి. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా టీవీలో చూసి ఆహా బాగుంది అన్న వాళ్ళు అన్నాయి, కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బిగ్ స్క్రీన్లో సినిమా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి ఫ్రెండ్స్ వీరందరూ కలిసి యువరక్తం వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ సినిమాని అద్భుతంగా చేస్తామండి అని చెప్పి పట్టుదలగా చేస్తున్నారు. అలాగే ప్రసాద్ ఐమాక్స్లో పెద్ద థియేటర్ చేయడానికి కూడా దానికి ఒక 3 days 4 days మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి దానికి. అది కూడా చేయటానికి వాళ్ళందరూ కూడా ఇది అయ్యారు. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఆ స్క్రీన్ మీద చూస్తే దాని సినిమా ఇంకో రకంగా ఉంటుంది. అందరూ చూడాలని, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరో ఎస్, ఇప్పుడు ఎక్సెల్ బ్యానర్ నుంచి ఇప్పుడు మనకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. సో ఐ రిక్వెస్ట్